హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మేము ఢిల్లీలో వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఒక ప్యాకేజ్ లాగా. సో బస్సు మనకి 6 మెంబర్స్కి అలాగా బుక్ చేసుకుంటే వెళ్ళిపోవడానికి అనేసి. సో ఇప్పుడు వచ్చేసి మేము బస్ బుక్ చేసుకున్నమాట. ఆ బస్ ఏంటంటే లైక్ 6 సీట్స్ కానీ బుక్ చేసుకున్నట్లయితే ఇంకొక మనిషికి ఎక్స్ట్రాగా ఫ్రీ అనమాట. సో అయితే 7 మెంబర్స్ వెళ్తున్నాం మేము, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మామూలుగా ఢిల్లీలో వెళ్ళాలి అంటే కూడా మనకి ఒక 4 to 5 అవర్స్ అయితే టైం పడుతుంది. అండ్ డిపెండ్స్ ఒక టికెట్ ప్రైస్ అయితే సేమ్ ఆల్మోస్ట్ 40 నుంచి 50 పౌండ్లు అయితే పడుతుంది అనమాట. సో ఇదైతే మనకి ఇంకొద్దిగా బెస్ట్ అనిపించింది. అంటే వాడే పికప్ వాడే డ్రాపింగ్ కదా, సో చాలా బాగుంటుంది. అదే మనము పికప్ మనమే పెట్టుకుంటాం, మనం ఇంకా లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళడం రావడం. ఇంకోటి ఏంటంటే ఢిల్లీలోనే కాకుండా ఇంకోటి కూడా ఏదో ప్లేస్ చూపిస్తాడు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడే అయితే తెలియదు అనమాట. అది ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు, మా ఫ్రెండ్సే బుక్ చేశారు కాబట్టి. సో మేమైతే బయలుదేరిపోయాము. దగ్గరికి వెళ్ళాక మొత్తం అంతా లొకేషన్స్ ఎలా ఉంది ఏంటి అనేసి అని వీడియో చేసి చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. లాంగ్ టైం అనమాట. మిడ్వీక్ వచ్చేసి బర్గర్ తీసుకుంటున్నాము, ఎగ్ మఫిన్. సో ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఎగ్ మఫిన్ అనేసి అని. సో దీన్ని ఆర్డర్ చేసుకున్నాము. హ్యాష్ బ్రౌన్ కూడా ఉంటుంది. సో ఇంకా ఆర్డర్ చేసుకొని తింటున్నాం అనమాట. మార్నింగ్ అప్పుడు బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా వేడిగా. పోర్క్ తింటాము, బ్రేక్ఫాస్ట్ మఫిన్ అనమాట, వాటర్. ఇది వచ్చి హ్యాష్ బ్రౌన్ అంటారు. ఒకప్పుడు నేను కాలేజ్కి వెళ్ళిన బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది వచ్చేసి లండన్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్రేక్ ఆపారు కదా, సో అయిపోయింది, బ్రేక్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇదే అనమాట మేము వచ్చిన బస్సు. అండ్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అసలు ప్లేస్ చూడండి, అసలు ఫాగ్ అయితే అసలు మా ముందు నుంచి ఇంకా అసలు మనం అలా నిల్చోనంటే మనల్ని తోసుకుంటూ అలా వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. అంత బాగుంది వెదర్. యాక్చువల్గా మేము వెళ్ళింది సమ్మర్లో, అసలు సమ్మర్ లాగే లేదు. ఒక్కటి గుడ్ థింగ్ ఏంటంటే బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెదర్ ఇలా ఉంటేనే బాగుంటుంది, టు బి హానెస్ట్. ఎందుకంటే అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్కి అదేవిధంగా సన్కి మనకి మొత్తం బాడీ అంతా ట్యాన్ అయిపోతుంది. సో మేము లాస్ట్ టైం కాన్వెల్కి వెళ్ళినప్పుడు అయితే అసలు వెళ్ళినప్పుడు ఒక కలర్లో వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు ఒకలా వచ్చాం అనమాట. అలా అంత డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మొత్తానికి అయితే ఇక్కడ దిగేసిన తర్వాత వాళ్ళు మాకు ముందుగా చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ క్లోజ్ బై ఉంటుంది, మీరు బై వాక్ అయితే వెళ్ళాలి అని చెప్పేసి అని. సో ఇదనమాట. చాలా బాగుంది అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే చలిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్వెటర్ అట్లాంటి విధంగా ప్లాన్ చేసుకొచ్చుకుంటే బెస్ట్. బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూసారంటే మొత్తం మంచి పొగ, అట్లా మన ముందర నుంచి మనలో నుంచి పొగ పోతా ఉన్నట్టుంటుంది అనమాట. పొగ మంచి అనేది అంత బాగుంది. కొద్దిగా కూల్గా ఉంది వెదర్ అయితే. సో ఇదైతే కొద్దిగా ట్రెక్కింగ్ లాగా ఉంది అనమాట. కొండ ఇది దిగిన వెంటనే మనకి బీచ్ అయితే వస్తుంది. సో ఎండ లేదు కాబట్టి ట్యాన్ అవ్వమనమాట. చాలా మంచిది ఇది ఈరోజు రావడం వల్ల. సో మొత్తం చూపిస్తాను. అసలు పొగ మంచు చూడండి ఎంత ఇదిగా ఉందో. అసలు మేము నడుచుకొని వెళ్తూ ఉంటే అసలు మా పై నుంచి అలా వెళ్తూ ఉంటే చాలా చల్లగా. సమ్మర్లో అలా వెళ్ళొచ్చు, మీ కంఫర్ట్ ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. లేదు దొలుకొని వెళ్తా అంటే కూడా కంఫర్ట్ కూడా ఉంది, దొలుకొని వెళ్ళచ్చు. అలా వెళ్తా కార్ పార్కింగ్లో మళ్ళీ పైకి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒకే ఒక స్టాల్ అయితే ఉంది, అందులో కనబడేదే అనమాట. మనం అక్కడికే వెళ్తాము, ఆ కొండ దగ్గర. బేసిక్గా అక్కడ ఏంటంటే మొత్తం అంతా మనకి ఇలా రెడీలో ఆర్చ్ ఇలా ఉంటుంది అనమాట. సో అదే మనకి మెయిన్గా చూడాల్సింది. సో అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేసి అని చూపిస్తాను. సో చూద్దాము, చూడండి. అండ్ వెదర్ అయితే సూపర్గా ఉందన్నమాట. పెద్ద అంటే మాకు ట్రైన్కి వస్తే లేదంటే మీకు ప్రైవేట్గా వస్తే మాకు ఎలాగో తెలియదు, కానీ మేము వచ్చినైతే ఇలా ట్రిప్కి వచ్చాం కాబట్టి సో ఈ విధంగా అయితే మాత్రం పెద్ద డిస్టెన్స్ అయితే లేదనమాట. నడచడానికి కూడా చాలా దగ్గరే, ఒక 10 minutes ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ అయితే లేదు. ఒకవేళ మీరు కానీ ప్రైవేట్ బస్సు లైక్ మీ ఓన్గా వచ్చేటుకుంటే మాత్రం మైట్ బి కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉండొచ్చు. సో అదంతా ఏంటి అనేసి నాకు తెలియదు. ఒకసారి మీరు మ్యాప్స్లో అలా చూసుకుంటే తెలుస్తుంది అనమాట. దాని నెక్స్ట్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని, ట్రైన్స్ కానీ బస్సెస్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను. అలా ఒక 20 నిమిషాలు వాక్ తర్వాత మెల్లిగా డడిల్డోర్కి అయితే బీచ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ అనమాట, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ ఇది. సో ఇది న్యాచురల్గానే అలా ఫామ్ అయిన రాక్ అది. అండ్ దాని మధ్యలో నుంచి అలా షిప్ బోట్స్ ఇవి తీసుకొస్తుంటారు కదా, ఈ బోట్స్ తీసుకొచ్చి రైడ్ చేసేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు. న్యాచురల్గా ఫామ్ అయింది ఇది, చాలా బాగుంది. అండ్ ఈ బీచ్లో మొత్తానికి చూడడానికి అయితే వావ్ అనే అంత ఎక్కువ చూసే ప్లేసెస్ అదేమీ లేదనమాట. ఇది ఒకటే బీచ్ వ్యూ కోసం రావాలనుకున్న వాళ్ళైతే రావచ్చు. అండ్ అదేవిధంగా బీచ్లో మునగాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఇది చాలా బాగుంది. ఈ బీచ్ ఏంటంటే స్టోన్స్ అంటే పెబల్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఇది మేము ముందు వెళ్ళిన బీచెస్ కంటే కూడా ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది మా అందరికీ కూడా.
చాలా బాగా ఎంజాయ్ చేసాము చెప్పాలంటే. ఫొటోస్కి మంచి లొకేషన్, అదేవిధంగా బీచ్ చిన్నపిల్లలతో సహా అందరూ మునుగుతూ ఉన్నారు. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా మునగండి. ఇంకా పెద్దవాళ్ళకైతే చాలా బాగా స్విమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండలు అయితే అసలు తెల్ల ముగ్గు పిండి అంటారు కదా, సో అంత తెల్లగా ఉన్నాయన్నమాట. సో ఈ కొండల నుంచి వచ్చాయా అన్నంత ఇదిగా ఉంది. అండ్ ఇక్కడైతే మేము ప్రస్తుతానికి అయితే ఇంకా తిరిగేసి ఫొటోస్ అన్ని తీసుకొని పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్కి అయితే వచ్చామన్నమాట. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. ఇక్కడ స్టాల్స్ అయితే ఎక్కువ లేదు, నేను ముందే చెప్పాను కదా, ఓన్లీ ఒకే ఒక స్టాల్ అయితే ఉంది. ఇంక ఇక్కడ ఉన్నదాన్ని మనం తినాలి కాబట్టి సో అక్కడ మేము మాకు సరిపడా వెజ్ కూడా లేదు. సో ఇక్కడ వాళ్ళు బ్రిటిష్ ఫేమస్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది పోర్క్ అనమాట. సో మనం పోర్క్ తినలేం కాబట్టి ఇంకా మనకి నచ్చింది తినగలిగింది వెజ్ అండ్ అదేవిధంగా చికెన్. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే చికెన్ అయితే దొరికింది మాకు, చికెన్ ర్యాప్. సో ఇంకా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని తింటూ ఉన్నాము. ఇంకా మొత్తానికి ఇదైతే అయిపోయింది అనమాట డడిల్ డోర్ది. ఇంతే, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు చూపించడానికి. డడిల్ డోర్లో మెయిన్ ఆ లొకేషనే బాగా ఫేమస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము వెళ్తున్నది వచ్చేసి లుత్వానా కేవ్ అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ యాక్చువల్గా. సో ఈ ఫాగ్ వల్ల మీకు అది కనబడట్లేదు. మేమైతే వెళ్ళకూడదు అనుకున్నాము, ఎందుకంటే చాలా వాక్ ఉంది అది. అంత వాక్ చేసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు బస్సు ఎక్కడెక్కాలి అనేది మాకు కన్ఫర్మ్ లేదు. అందుకని అక్కడ ఆగి డ్రైవర్కి కాల్ చేసి కనుక్కున్నాం. ఇప్పుడు కనబడుతుంది కదా రౌండ్గా, సో అదే అనమాట. అది ఏంటంటే దాని గురించి ఒక హిస్టరీ ఉంది. ఐస్ ఏజ్ టైంలో సో మొత్తం అంతా ఐస్ ఫామ్ అయిపోయిన తర్వాత అది న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్ అనమాట, అలా రౌండ్గా. అందుకని చెప్పేసి అది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా ఉందన్నమాట. వరల్డ్ ఫేమస్ ప్లేసెస్లో డడిల్లో ఉంది, అదేవిధంగా ఇది కూడా ఉంది లుత్వానా కేవ్ అనేసి అని. సో ఈ రెండు పక్క పక్కన ఉంటుంది. బట్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, చాలా స్లోప్ ఉంది. ఆ స్లోప్తో పాటు మొత్తం అదంతా పెబల్స్ అనమాట, అంటే రాళ్ళని అలా అచ్చుల్లాగా సిమెంట్తో వేసేసారు. చాలా స్లిప్పరీగా ఉంది. వెళ్ళే వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్కవేళ జారిందంటే మాత్రం డైరెక్ట్గా వచ్చి కింద పడిపోతారు అనమాట, అంత డేంజర్ అది. అండ్ పట్టుకోవడానికి పక్కన సపోర్ట్గా కూడా ఏమీ కూడా లేదు. అండ్ ఇక్కడ వస్తే మేము బోటింగ్కి వెళ్దాము అని చెప్పేసి అని మా ఫ్రెండ్స్ అందరూ డిసైడ్ అయిన తర్వాత సో ఇంకా అలా చూద్దాము అనేసి అని వచ్చామన్నమాట. ఇదే అనమాట లుత్వానా కేవ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనిషికి ఒక 15 పౌండ్లు అయితే పడింది టికెట్ అయితే. సో మనకి వచ్చేసి ఒక లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు. సో దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళే వేసేస్తారు మనకి. అది ఎలా యూస్ చేయాలి ఏంటనేది కూడా ముందుగా ఇన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట. సో అక్కడ తీసుకెళ్తుంది కదా ఆవిడే అనమాట, బోట్లో మొత్తం తీసుకెళ్ళి మనకి ట్రిప్ అలా కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారు. ఇది మొత్తానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది అని చెప్పారు. సో ఈ లుత్వానా కేవ్ నుంచి డడిల్లో మనకి ఆర్చ్ లాగా అది చూపించాను కదా, సో అక్కడ వరకు తీసుకెళ్తారు అనమాట. అక్కడ మిడిల్లో ఆపుతారు, మనకి ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్పీడ్ బోట్ అనమాట, అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ అదేవిధంగా మధ్యలో అలాగా బంప్స్ వచ్చినప్పుడు ఎగురుతూ పడుతూ ఉంటుంది అనమాట. సో దానికి కూడా వాళ్ళు ముందే చెప్తారు, సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, అది చాలా సేఫ్ అనేసి అని. అండ్ మొత్తానికి స్టార్ట్ అయిపోయేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాం డడిల్ డోర్ కాడికి. నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇది స్పీడ్ బోట్ అనమాట, అందులో ఫస్ట్లోనే కూర్చోన్నాను నేను. ఫ్రంట్ సీట్లో కూర్చోవడం వల్ల నేను వీడియో అనేది ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను అది స్టార్ట్ అయినప్పుడు, ఎందుకంటే అది ఎగురుతూ ఉంటుంది కాబట్టి. సో మిస్ అయిందంటే ఫోన్ కింద పడిపోతుందని. సో ఇక్కడ వచ్చేసి నేను దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగుంది. మొత్తానికి మేము ఈ ట్రిప్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు పెట్టిన మనీ అయితే వర్త్ అనమాట. చాలా తక్కువతోనే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బేసిక్గా అయితే ఈ ట్రిప్కి మనం ఇండివిజువల్గా వెళ్ళాలి అంటే ఒక్కొక్క పర్సన్కి దగ్గర మనకి ఒక 60 నుంచి 70 పౌండ్లు అయితే అవుతుంది. బట్ ఇలా బస్సులో వెళ్ళడం వల్ల ఏంటంటే మనకు అడ్వాంటేజ్, సో కొద్దిగా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అంటే దగ్గరగా తీసుకొచ్చి ఆపడం వల్ల బస్ అనేది వాక్ కూడా మాకు పెద్దగా డిస్టెన్స్ లేదనమాట. అదే మనం కానీ ప్రైవేట్గా వెళ్ళాము అనేసి అంటే బస్కి వెళ్ళినా అదేవిధంగా ట్రైన్కి వెళ్ళినా డడిల్లోర్ అనే ఒక స్టేషన్లో ఆపేస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ మనము ప్రైవేట్గా కార్ పెట్టుకొని క్యాబ్ బుక్ చేసుకొని రావడమే. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే ఇలాంటి ఆప్షన్స్ చూసుకోండి. ఇలాంటి ఆప్షన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. వన్ టైం విజిట్కి అయితే మాత్రం పక్కా రావచ్చు, ఎందుకంటే ఇది వరల్డ్ అని వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ కాబట్టి. సో వచ్చి చూస్తే బాగుంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొన్ని పెబల్స్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. అసలు న్యాచురల్గా ఈ రాళ్ళు ఏంటంటే ఒకదానికొకటి రాసుకొని ఆ వాటర్కి మూవ్ అవుతూ వాళ్ళు అటు ఇటు మూవ్ అవడం వల్ల సో మనకి న్యాచురల్గానే ఆ స్టోన్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా అరిగిపోయాయి అనమాట. చాలా చిన్నవి పెద్దవి డిఫరెంట్ షేప్స్, హార్ట్ షేప్లో కొన్ని ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, కలర్స్గా చాలా ఉన్నాయన్నమాట. సో అందుకనేసి నాకు చాలా ఇష్టం ఇలా కలెక్ట్ చేసుకోవడం. అండ్ లాస్ట్ టైం శాండ్ బీచ్కి వెళ్ళినప్పుడు శాండ్ కలెక్ట్ చేశాను. అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసి పెబల్స్ కలెక్ట్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే.